सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर एमएलए एनएम श्रीनिवास रेड्डी ने आज देवरकद्रा एमएलए जी मधुसूदन रेड्डी के हमरा गवर्नमेंट वोकेशनल जूनियर कॉलेज की इमारत और क्लासरूम्स का मुआयना किया। इस मौके पर उन्होंने तलबा से मसाइल दरियाफ्त किए। तलबा ने एमएलए के इल्म में ये बात लाई कि कॉलेज में पीने के पानी की किल्लत है और बेंचों के मसाइल हैं, जिस पर एमएलए ने तलबा को यकीन दिलाया कि 2 दिन के अंदर मसला फौरी हल कर दिया जाएगा। इसी तरह बीसी वेलफेयर हॉस्टल में मुकीम तलबा ने एमएलए की तवज्जो दिलाई कि खाना ठीक नहीं है, जिस पर एमएलए ने वादा किया कि वो 1-2 दिन में हॉस्टल में आकर मसला हल करने के लिए इक़दाम करेंगे। एनएम श्रीनिवास रेड्डी ने इस मौके पर मुनाकिदा तकरीब से कहा कि तमाम जरूरी सहूलियात फराहम करना हमारी जिम्मेदारी है। एमएलए ने यकीन दिलाया कि नामुकम्मल गवर्नमेंट वोकेशनल जूनियर कॉलेज की इमारत को जल्द मुकम्मल किया जाएगा और वोकेशनल कोर्सेस में इजाफा करते हुए नए कोर्सेस का इजाफा किया जाएगा और इसे रियासत तेलंगाना के फ्लैगशिप के तौर पर एक बेहतरीन स्किल डेवलपमेंट सेंटर में अपग्रेड किया जाएगा और मियारी तालीम के मौके फराहम किए जाएंगे। इस मौके पर DIEO वेंकटेश्वरलू, वोकेशनल जूनियर कॉलेज के प्रिंसिपल P गोपाल, बॉयज जूनियर कॉलेज के प्रिंसिपल भगवंतचारी, लेक्चरर्स नरसिम्हा रेड्डी, नंदूरी श्रीनिवास, हर्षवर्धन रेड्डी, सिराज खादरी, राजेंद्र रेड्डी, शेखर कुमार नायक और दीगर मौजूद थे। ఇంత చక్కటి ట్రైనింగ్ వ్యవస్థ మహబూబ్ నగర్ పట్టణంలో ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం। మీరు ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చి చదువుకోవడమే గొప్ప భాగ్యం మాకు। మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం తరఫున మా తరఫున మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఖచ్చితంగా చేస్తాం। ఇది మా బాధ్యత। మీ ఎమ్మెల్యేలు మాకు ఇంతకంటే పెద్ద బాధ్యత వేరేది ఉండదు, ఇంతకంటే గొప్ప అవకాశం రాదు। ఎందుకంటే ఈరోజు స్కిల్డ్ లేబర్ ఆర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువగా ఉంది మనకు। భారతదేశం ఈరోజు ప్రపంచానికి మ్యాన్ పవర్ ఇచ్చే అంత శక్తి సామర్థ్యాలు ఉన్నా, మీలాంటి ఎంతో మంది టాలెంట్ మీలో ఉన్నా కూడా దాన్ని వెలికి తీయలేక మనం వెనుకబడతా ఉన్నాం। కాబట్టి మనకు గొప్ప అవకాశం వచ్చింది। ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, మనకు మంచి లెక్చరర్స్ ఉన్నారు, ట్రైనింగ్ స్టాఫ్ ఉన్నారు। వసతులను ఇంప్రూవ్ చేసుకొని రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ను తెలంగాణలోనే ఒక అతి మంచి ట్రైనింగ్ సెంటర్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి మా అందరి ప్రయత్నం కూడా మేము చేస్తాం। మీకు ఏ సమస్యలు ఉన్నా మీ ప్రిన్సిపల్ గారికి, మీ స్టాఫ్కి, మీ టీచర్స్కి చెప్తే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మా బాధ్యతగా భావించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం। మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రావాలి, ట్రైనింగ్ తీసుకోవాలి। ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బయట ప్రపంచంలో మీరు ఒక స్కిల్ మ్యాన్ ఫోర్స్గా చాలా డిమాండ్ ఉంది। వాస్తవం చెప్పాలంటే దొరకట్లేదు। మీరు మంచిగా ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ఇంకా నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటే విదేశాలలో కూడా మీకు మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి। ఉన్నారా ఎవరైనా మన దగ్గర చదువుకున్న వాళ్ళు బయట గల్ఫ్లో కానీ బయట విదేశాల్లో? డేటాబేస్ ఉందా మీ దగ్గర? డేటాబేస్ పెట్టండి, వాళ్ళని చూసి మీరు స్ఫూర్తి పొందుతారు। వాళ్ళు మహబూబ్ నగర్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు లేదా వాళ్ళతో ఇంటరాక్ట్ చేపియండి, సో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు। ఇక్కడ నుంచి అది చేపియండి, ఇన్స్పైర్ చేపియండి। మంచి వ్యక్తిని ఒక అకాడమిషియన్లో సక్సెస్ఫుల్గా పిలిచి వాళ్ళతో కూడా మాట్లాడించాలి। ఎందుకంటే వీళ్ళని మనం కరెక్ట్గా ట్రైన్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది। వీళ్ళు కరెక్ట్గా ట్రైన్ కాలేదు, సగం సగం ట్రైనింగ్ ఇచ్చి మీరు బయటికి పంపిస్తే ఇక బయట అల్లకల్లవాళ్ళు చేస్తారు। కాబట్టి మీరు జాగ్రత్తగా వీళ్ళను చెప్పులాగా తెలుసుకోవాలి వీళ్ళని, ఎందుకంటే వాళ్ళని అభినందించాలి, మిమ్మల్ని అభినందించాలి। టైంపాస్ చేయకుండా అక్కడిక్కడ అల్లర్చిగా తిరగకుండా మీరు స్కిల్ని అక్వైర్ చేసుకోవాలి। భవిష్యత్తు భారతదేశానికి మేము పునాదులుగా ఉండాలని భావించి మీ ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి, కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నా। మా దృష్టిలో, మా ప్రభుత్వం దృష్టిలో మీరంతా విశిష్టమైన వ్యక్తులు। ఎవరు మీరంతా?
అంటే ఎవరు? విశిష్టమైన వ్యక్తులు అంటే ఎవరు? ఇంపార్టెంట్ పర్సన్స్. అందుకే మిమ్మల్ని విఐపీలు అన్నా. భవిష్యత్తులో మనం రెగ్యులర్ గా కలుసుకుందాం. మీ సమస్యలు ఒకటే రోజు అన్ని సమస్యలు పూర్తి కావు. ఇమ్మీడియట్ గా పూర్తయ్యే సమస్యలు నేను చెప్పేసిన చూడమని కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు పడతాయి, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఏది ఇమ్మీడియట్ గా చేయాలా, ఏది మీడియం టర్మ్ లో చేయాలి, ఏది లాంగ్ టర్మ్ లో చేయాలి అనేది ఆలోచన చేసి మీ స్టాఫ్ తోటి కానీ మీ ప్రిన్సిపల్ గారితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాము. ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ లో నుంచి బయటకు వచ్చిన పిల్లలు మన మహబూబ్ నగర్ కు పేరు తీసుకురావాలి. తెస్తారు కదా పక్క గర్వంగా చెప్పుకోవాలి. ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, ఐఎమ్ ఫ్రమ్ పాలమూరు. అంతే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. వొకేషనల్ కోర్సు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము గర్వపడతా ఉన్నది, గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వీరందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, దాన్ని చాలా మంది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి తరఫున, మా తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ వొకేషనల్ కోర్సెస్ గురించి నేను చాలాసార్లు విన్నా, కానీ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కాలేజీ రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ వొకేషనల్ కోర్సెస్ అనేవి టెక్నికల్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ లో ఉపాధి కాకుండా ప్రైవేట్ లో కూడా ఉపాధి కల్పించే అవకాశాలు ఈ కోర్సెస్ కల్పిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్సెస్ సంబంధించి మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వ పరంగా కూడా. ఇక్కడ నిజంగా మీరు గోపాల్ గారికి నేను మన నందూరి శ్రీనివాస్ గారు కూడా నేను స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఉన్న కొద్ది అంటే చిన్న పిల్లలలోనే ఇంతమంది స్టూడెంట్స్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 13 కోర్సెస్ తో రన్ చేస్తున్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నా. తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇప్పటికీ మీకు హామీ ఇచ్చి ఉన్నారు. మిగతా కోర్సెస్ సంబంధించి ఆ బిల్డింగ్ సంబంధించి మా వంతు సహకారం కూడా నేను స్థానిక ఎమ్మెల్యే గారు ఎట్లాగూ ఇక్కడ చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తారని మీకు అందరికీ కూడా తెలుసు. అంటే మేమంతా అంటే వాళ్ళొక ప్రజాపాలన, ప్రజల కోసం పనిచేయడానికి మేము ఈరోజు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాము. మా ప్రభుత్వం కూడా అదే కృతజ్ఞతతో పనిచేస్తా ఉంది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆర్గనైజేషన్ కష్టపడతా ఉన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, అక్కడికక్కడే అప్పటికప్పుడే అయ్యే పనులు ఏమైనా ఉంటే కూడా చెప్పండి, చేస్తామని చెప్పండి, చేసి చూపెట్టండి అని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. ఆ విధంగానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మహబూబ్ ఎమ్మెల్యే గారు కానీ నేను కూడా మీకు ఆఫీస్తా ఉన్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మిగతా కోర్సుల విషయంలో కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. చాలా మటుకు మేము ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా సహాయం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తాను. కాబట్టి అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా జూనియర్ కాలేజీలు ఉన్నాయని చెప్తాను. అక్కడ కూడా ఆ జూనియర్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మీరు వొకేషనల్ కోర్సెస్ పెట్టేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అక్కడ నుంచి దేవరగాల నుంచి చాలా మంది దాదాపు 100 మంది స్టూడెంట్స్ డైలీ అక్కడ నుంచి కూడా బస్సులలో వచ్చి ఇక్కడ చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకంటే ముఖ్యంగా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకంటే నేను కూడా ఒకరోజు ఈ జూనియర్ కాలేజీ చదువుకున్న ఇంటర్మీడియట్ 1987-88 లా ఇక్కడే జూనియర్ కాలేజీలో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన. తర్వాత ఎంబీఎస్ లో డిగ్రీ ఇక్కడ పూర్తి చేసిన తర్వాత నేను లా హైదరాబాద్ లో చేయాల్సి వచ్చింది. కాబట్టి సో మీరు గవర్నమెంట్ లో చదువుకుంటున్నాం కదా మేము తక్కువ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చదువు అనేది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఒకటే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ లా ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు, ట్రైన్డ్ లెక్చరర్స్ ఉంటారు, క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటారు. కాబట్టి నాణ్యతగా అంటే వాళ్ళు అన్ని రకాల కూడా చదువుకొని క్వాలిఫై ట్రైన్ అయిన వాళ్ళే ఇక్కడ మీకు విద్యా బోధన చేస్తారు. కానీ ప్రైవేట్ లో అట్లా ఉండదు. ప్రైవేట్ లో ఎవరో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన కూడా బోధన చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ క్వాలిఫైడ్ ట్రైన్ వాళ్ళు ఉంటారు.
కాబట్టి మేము గవర్నమెంట్ లో చదువుతున్నాం కదా, మేము ఎందుకు తక్కువ అనేది ఆలోచన చేయకండి. అందరం సమానమే. నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను, చెప్తున్నారు అక్కడ చదువుకొని స్థాయికి వచ్చి. సో కాబట్టి మనకు కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను కూడా అచీవ్ కాగలుగుతా, నేను ఇది సాధించగలుగుతా అనే తపన మనలో ఉంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నా కూడా గోల్ రీచ్ కాగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకోండి. నేను ఇది కావాలి, నేను అయితా అనే లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా అది కాకపోయినా దాని కింద ఉన్న స్థాయికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని కష్టపడండి. ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం సాయం అనేది మనకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ముఖ్యంగా మేము ఎడ్యుకేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాం. నేను చాలా మీటింగ్లలో చెప్పినా నేను మెరుగైన విద్య, మెరుగైన వైద్యంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి. ఎందుకంటే మీ ఇంట్లో మీరు చదువుకొని మంచిగా ఉంటే మీకు మీ కుటుంబానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మెరుగైన విద్య, మెరుగైన వైద్యం అందించడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయమైన కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ